గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు కాకరకాయ పులుసు ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. ముందుగా బాండ్లీ పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి కాసేపు చిటపటలాడాక 2 మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరిగి పెట్టిన ఆనియన్స్ని అందులోనే యాడ్ చేసి బాగా వేగనివ్వాలి. అండ్ ఒక 5 మినిట్స్ తర్వాత ఒక మీడియం సైజ్ ఒక టమాటోని అందులోనే యాడ్ చేసి ఆనియన్, టమాటో బాగా మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ అలా మగ్గినాక సన్నగా తరిగి పెట్టిన కాకరకాయ ముక్కల్ని ముందుగా వేయించి పెట్టి అందులో యాడ్ చేయాలి. ఒక అర కేజీ కాకరకాయ ముక్కల్ని నేను తీసుకున్నాను. కాకరకాయ ముక్కలు, ఆనియన్, టమాటో బాగా వేగినాక అందులోనే చింతపులుసు మనకు తగినంత పులుపుని యాడ్ చేసుకోవాలి. చింతపులుసుని యాడ్ చేశాను. ఒక 5-10 మినిట్స్ తర్వాత అందులోనే మనకి అంతా వేగినాక ఒక మీడియం ఫ్లేమ్ ఒక 5 మినిట్స్ వేగినాక అందులోనే 1.5 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1.5 టీ స్పూన్ సాంబార్ పౌడర్ని అందులోనే యాడ్ చేసుకోవాలి. మీకు తగినంత కారంని యాడ్ చేసుకోండి. అండ్ 1.5 టీ స్పూన్ చిల్లీ పౌడర్ ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. 1.5 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1.5 టీ స్పూన్ సాంబార్ పౌడర్ని యాడ్ చేసి అన్నీ వేసి అన్నీ మిక్స్ చేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత అందులోనే మీకు వాటర్ సరిపడా ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ని నేను ఇక్కడ యాడ్ చేస్తాను. మీకు లిక్విడ్ కన్సిస్టెన్సీ కావాలంటే మీరు ఎక్కువ నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. మీరు గుజ్జులా కావాలంటే మీరు తక్కువ నీళ్ళని యాడ్ చేసుకోండి. ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను ఇక్కడ. 2 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసాక అందులోనే సరిపడా మీరు సాల్ట్ 1 స్పూన్ ఆర్ 1.5 టీ స్పూన్ సాల్ట్ అండ్ ఒక చిన్న సైజు బెల్లం ముక్కని అందులోనే యాడ్ చేయండి. బెల్లం ముక్క యాడ్ చేసినాక చేదు మనకి అంత ఒక చేదుగా ఉండేదు కర్రీ అండ్ టేస్ట్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఒక 15-20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే దీన్ని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయండి. 15 మినిట్స్ తర్వాత 20 మినిట్స్ తర్వాత ఎంతో రుచికరమైన కాకరకాయ పులుసు రెడీ అవుతుంది. ఇందులో మనము చపాతీ ఆర్ రైస్ బెస్ట్ కాంబినేషను. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ యూట్యూబ్ వీడియో. ప్లీజ్ కమెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ. చూసేదానికి టేస్ట్ కూడా అంతే రుచికరంగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి